శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో నీటిని తరలిస్తోందని తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ భేటీ సంతరించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు విడుదలపై అధికారులు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు 10 టీఎంసీల నీళ్లు అందించాలని నిర్ణయించారు. ఏపీకి 16 టీఎంసీలు కేటాయించారు. అలాగే శ్రీశైలం నుంచి తెలంగాణకు 5 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్లు ఆగస్టు 15 వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక ఎల్లుండి మరోసారి దీనిపై చర్చించేందుకు సమావేశం కానున్నట్లు కేఆర్ఎంబీ తెలిపింది. రైట్గా హైదరాబాద్ లో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జలసౌధలో సమావేశమైంది. ఈ విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి, ఏపీకి 16 టీఎంసీలు కేటాయించినట్లుగా తెలుస్తుంది కేఆర్ఎంబీ. మళ్ళీ ఎల్లుండి కూడా ఇదే సమావేశం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశమైంది. తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి అధికారులు, బోర్డు సభ్యులంతా కూడా హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఏపీకి, తెలంగాణకు తాగునీటి అవసరాల కోసం నీటి కేటాయింపులు చేశారు. తెలంగాణకు నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీలు, ఏపీకి 16 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణకు 5 టీఎంసీలు కేటాయించినటువంటి కేఆర్ఎంబీ శ్రీశైలం నుంచి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అదేవిధంగా మరొకసారి ఈ నెల 14వ తేదీన కేఆర్ఎంబీ సమావేశం కావాలని చెప్పేసి మరోవైపు నిశ్చయించారు. మొత్తానికైతే 2 రాష్ట్రాల మధ్య ఈ జలాలకు సంబంధించిన పంపిణీ విషయంలో శ్రీశైలంలో ఇప్పటికే తమ వాటా కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వినియోగించుకున్నదని చెప్పేసి కూడా తెలంగాణ ఇప్పటికే కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో ఒకవైపు వారికి ఇంకా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కావచ్చు తెలంగాణ ప్రాంతానికి సాగునీటి అవసరాల కోసం ఒక 10 టీఎంసీలను ఈ వేసవి కాలం దృష్ట్యా వాటిని వినియోగించుకోవడం కోసం కేఆర్ఎంబీ అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా మరొక 16 టీఎంసీలను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పొడి కాలువ ద్వారా వారికి సాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి వాటిని తీసుకోవడం కోసం వెసులుబాటు కల్పించింది. మొత్తానికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, అధికారులు, కేఆర్ఎంబీ సంబంధించిన బోర్డు సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.